ఒలింపిక్స్ లాంటి ప్రపంచ క్రీడా పండుగకి భారతదేశం ఎప్పుడు ఆతిథ్యం ఇస్తుంది. చాలామంది ఆసక్తిగా చూస్తున్నటువంటి అంశం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మనం ఎందుకు ఆతిథ్యం ఇవ్వకూడదు, మనం రెడీ అవ్వాలి అనేటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022, 2024 ఆ సమయంలోనే భారత్లో ఒలింపిక్స్ నిర్వహణ అనే అంశం పైన ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి 2024లోనే ఒక లెటర్ కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, అంటే ఐఓసికి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్కి ఒక లెటర్ ఇచ్చింది. భారతదేశం 2036లో జరగబోయేటువంటి ఒలింపిక్స్కి ఆతిథ్య దేశంగా ఉండాలని ఆసక్తి చూపిస్తున్నట్టుగా ఆ లేఖ సారాంశం. అది ఇది ఎప్పుడు ఫైనల్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఫైనల్ కంక్లూజన్ వచ్చేటువంటి సమయం ఆసన్నం అవుతుంది. కానీ 2-3 సంవత్సరాల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే 2029 వరకు ఉండేటువంటి పరిస్థితులు, ఆయా దేశాల ఆసక్తులు, వీటన్నిటినీ గమనించడం ద్వారా ఐఓసి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ లిస్టెడ్ కంట్రీస్ లేదా షార్ట్ లిస్టెడ్ సిటీస్కి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం జరిగేటువంటి చర్చ ఇది. దీనిలో ఏంటంటే ఆతిథ్య దేశం ఎంపిక ప్రక్రియని ఒలింపిక్ సంఘం, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం పునర్వ్యవస్థీకరించింది ఈ మధ్యకాలంలో. ఈ ప్రక్రియలో భాగంగా కొత్తగా వ్యూహాత్మక చర్చలు, అంటే అందులో కూడా చాలా ఏంటంటే ఆతిథ్యం పైన ఆసక్తి ఉన్న దేశాలు లేదా నగరాలు నిర్దిష్ట ప్రశ్నలకు జవాబులు, ఆర్థిక గ్యారంటీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత ఆర్గనైజ్ చేయడంలో ఫెయిల్ అయితే అంతర్జాతీయ పండుగ ప్రపంచంలో ప్రతి దేశం రిప్రజెంట్ చేయాలని కోరుకునేటువంటి వేడుక. కాబట్టి ఈ గ్యారంటీలు ఉండాలని చెప్పని భావిస్తుంది. సో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి స్పష్టమైన కాల పరిమితులను పాటించాలని చెప్పని ఐఓసి కోరుతుంది. ఈ క్రమంలోనే 2029 వరకు ఆతిథ్య దేశాన్ని డిసైడ్ చేసే అంశాన్ని పెండింగ్లో పెట్టారు. 2029కి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2029 ఫైనల్ చేస్తే గేమ్స్ ఎప్పుడు జరుగుతాయి? 2036లో జరుగుతాయి. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 90 ఏళ్ల తర్వాత మనం మొదటి ఒలింపిక్స్ నిర్వహించేటువంటి అవకాశం ఒకవేళ మనకు వస్తే జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ చాలా గట్టి పోటీ ఉంది. పోటీ వస్తున్నటువంటి దేశాలు ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ 2024లో లెటర్ రాశారు, మన దేశం లెటర్ రాసింది. ఆ తర్వాత కొన్ని దేశాలు మేల్కొన్నాయి. వాటిలో అడ్వాన్స్డ్ కంట్రీ జర్మనీ కూడా ఆసక్తి చూపిస్తుంది. జర్మనీ, ఖతార్, తుర్కియే, దక్షిణాఫ్రికా వంటి దేశాలు దీనిపైన ఆసక్తి అంటే మొత్తం 5 దేశాల మధ్య పోటీ ఉండొచ్చు. జర్మనీ అంటే యూరప్లో చాలా దేశాల్లో ఒలింపిక్స్ నిర్వహించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. జర్మనీ కానీ తుర్కియా కానీ ఈ రెండు కూడా యూరప్ పరిధిలోకి వచ్చేది. తుర్కియా అంటే అది కొంత ఏషియా, కొంత యూరప్లో ఉంటుంది. కాబట్టి దక్షిణాఫ్రికాకి కనుక అవకాశం వస్తే అది ఆఫ్రికా ఖండంలో మొదటి వేడుక అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలానే గల్ఫ్, ఖతార్లో కనుక పశ్చిమ ఆసియా అంటే ఆసియా ఖండంలో వచ్చేటువంటి భాగం కాబట్టి ఖతార్కి అవకాశం వచ్చినా, భారతదేశానికి వచ్చిన ఆసియా ఖండంలో మొదటి వేడుక కాదు, ఆసియా ఖండంలో జరిగేటువంటిది. పశ్చిమ ఆసియాలో జరిగితే మాత్రం అది మొదటి వేడుక అవుతుంది, భారతదేశంలో మొదటి వేడుక అవుతుంది. కానీ ఆసియా ఖండంలో మాత్రం గతంలో ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం సపరేట్గా చూడలేం. కానీ 2029 వరకు టైమ్ లైన్ బేస్డ్ కన్స్ట్రక్షన్స్, ఏ సిటీలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు, ఎక్కడ ఈ వేడుకలు నిర్వహించేందుకు ఆ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి క్రీడా వేదికలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత 2029లో డిసైడ్ చేస్తారు. సో భారతదేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలా వద్దా అనేటువంటి నిర్ణయం 2029 వరకు తేలదు. ఈ 2-3 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఒక టైం బేస్డ్ వర్క్స్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక క్రియేట్ చేస్తే భారతదేశాన్ని నిర్వహించే అవకాశం రావచ్చు.